చెప్తారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు బాలకోట కూడా చాలా ప్రశ్నలు అడిగారు. అంటే ప్రధానంగా సద్విమర్శలు చేయండి, ఒక ప్రతిపక్షం బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల పట్ల బాధ్యత అధికార పక్షం కంటే మీకే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమన్నా నిజంగా అక్కడ లోటుపాట్లు కనిపిస్తే చేయండి, దానికి ఆన్సర్ ఇస్తాం. కానీ ఇలా కేవలం పక్కదారి పట్టే విధంగా పార్టీ ఆదేశాలతోటి నిజంగా ఇదంతా జరుగుతుందా? అసలు మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి బాలకోటయ్య గారికి, మా అన్నయ్య హేమకుమార్ అన్నయ్య గారికి, మీకు ప్రేక్షకులకు నా నమస్కారాలు. నమస్తే, చెప్పండి. ఇప్పుడు బాలకోటయ్య గారు మాట్లాడుతూ చాలా మాట్లాడారు. నేను లోకేష్ గారు మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నిజమే అంటాను, వాస్తవమే అంటాను అన్నారు. మరి మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది వాస్తవమే అంటాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నది ఉన్నట్టు నిజమే చెప్పారు, ఏం ఇబ్బంది లేదు. బాలకోటయ్య గారు పెద్దలు, చాలా సీనియర్ పాత్రికేయులు, వారికి అన్ని చాలా ఇందాకే చెప్పారు. నేను చాలా మంది ముఖ్యమంత్రులు కూడా ఇంటర్వ్యూ చేశానని. పెద్దలు చాలా చూసుంటారు ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉండేటప్పుడు. ఏదైనా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. విధ్వంసం అని మాట్లాడుతున్నారు. మనం ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో ఏ రోజన్నా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందిందా? ఏ రోజన్నా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందా? పోనీ విద్య వైద్య రంగంలో సంస్కరణలు ఏమన్నా ఒకటి తీసుకొచ్చారా? విద్యా వ్యవస్థ అయితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీ చేసుకుంటున్నాయంటే దానికి ఆర్జుడు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా సంస్థలని, ప్రభుత్వ విద్యా సంస్థలని నాడు నేడు ద్వారా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడే రకంగా తీర్చిదిద్దారు. ఏం కట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఏం కట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు బాలకోటయ్య గారు. బాలకోటయ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టులు, 2 ఎయిర్పోర్టులు, పల్లెకి మెడికల్ ప్రాథమిక హెల్త్ సెంటర్ ని కట్టారు. విలేజ్ క్లినిక్లను కట్టారు. రైతు భరోసా కేంద్రాలను కట్టి రైతుని వేలు పట్టి నడిపించినటువంటి రైతు భరోసా కేంద్రాలను కట్టారు. నాడు నేడు కింద 15,000 కోట్లు పేద విద్యార్థులకు ఖర్చు పెట్టారు. మరి ఈరోజు కూటమి 3 పార్టీల ప్రభుత్వం వచ్చి మీరు చేస్తున్నటువంటి అప్పులో ఒక రోజు అప్పుకి ఒక మెడికల్ కాలేజ్ అవుతుంది. ఒక్క రోజు అప్పుకి ఒక మెడికల్ కాలేజ్ అవుతుంది. 10 రోజుల అప్పు మనది కాదనుకుంటే మీరు పెద్ద మెడికల్ కాలేజీలు కట్టచ్చు. దాన్ని కూడా మీరు ప్రైవేట్కి ఇచ్చేయాలంటున్నారంటే దీన్ని ఏ రకంగా చూడాలి? అంటే ప్రభుత్వం ద్వారా మెరుగైనటువంటి వైద్య సేవలు ఈ రాష్ట్ర ప్రజలు అందుకోకూడదా? ఇది ప్రశ్నిస్తే తప్పు అవుతుందా? రాష్ట్రంలో పుట్టినటువంటి పేదంటి బిడ్డలు, మధ్యతరగతి బిడ్డలు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం కట్టినటువంటి మెడికల్ కళాశాలల్లో ఉచితంగా MBBS లాంటి ఉన్నత విద్యను చదవకూడదని 3 పార్టీల కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీరు 1000 కోట్లు ఈ రోజు 18 నెలలకి 3 లక్షల కోట్ల అప్పుని దాటుతోంది సార్. ఎస్, డెఫినెట్ గా కాదు ఆ రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు కాదంటారు. మీరు ఖచ్చితంగా అక్కడ ప్రజలను ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులు, కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే మీరు అధికారులను బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? మేము వస్తే అరెస్టులు అనడం సబబేనా? మీరు ఇలాగే చేస్తే మేము వచ్చాక మా ప్రభుత్వం వస్తుంది, మేము వచ్చాకంటే ఇలా బెదిరింపు రాజకీయాల్లా కనిపించడం లేదా? 100% జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న మాటే మాట్లాడారు సార్. ఎందుకంటే మేము మాట్లాడితే బూతులు గాను, కూటమి పార్టీల నాయకులు మాట్లాడితే మాత్రం సుమతి శతకాల మాదిరి వినిపడితే మేమేం చేయలేం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పోలీసులు బట్టలు ఇప్పేయండి అన్నాడు. పోలీసులను బట్టలు ఇప్పమనేది చంద్రబాబు నాయుడు గారు కాదా సార్? ఇది ఏ రకంగా న్యాయం? ఆ రోజు మీరు ఎందుకు అధికారులు బెదిరించారు? ఆ రోజు నారా లోకేష్ గారు రెడ్ బుక్ పట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతూ తోలు తీస్తాం తాట తీస్తాం అనేసి మాట్లాడింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు కాదా? మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు తొక్కి పట్టి నార తీసేస్తాను అని. సార్ ఇవన్నీ వాళ్ళు మాట్లాడితే అవి వాళ్ళకి సుభాషితాలు గాను, మేము మాట్లాడేది బూతులు కాదు. సురేష్ గారు, ఇలాగ బెదిరింపు మాటలు మాట్లాడితే భయపడేది ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. సరే, మాటలు హార్ష్గా వచ్చినాయి, ఎలా వచ్చినాయి ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడలేదు. కానీ వాళ్ళు మాట్లాడారు, మేమెందుకు మాట్లాడకూడదు, మళ్ళీ మీరు మాట్లాడారు, మేమెందుకు మాట్లాడకూడదు అంటే ఇదేనా? వాళ్ళు మాట్లాడారని మేము మాట్లాడడం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఇందాక మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే హద్దు మితి మీరిపోతున్నారో
అరచేతిలో వేలుముద్రలు కూడా ఉండవు, తొక్కి పట్టి రోమం తీస్తాను అన్నారు. అంటే వెంట్రుక పెరికేస్తాను అన్నారు. ప్రజాస్వామ్యంలో రోమం పెరికేసేది ఉందా సార్? ప్రజాస్వామ్యంలో అరచేతిలో ఏలుముద్రలు పోయేలా కొట్టేది ఉందా సార్? సార్ ఏం సార్ ఇది ఈ రకమైనటువంటి పరిస్థితి మాటలు ఆమోదనీయమా ప్రజాస్వామ్యంలో? మేము కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏ రకంగా మాట్లాడారో మాది అదే విధానం. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్ని నేనే స్వాగతిస్తున్నా. అలా తప్పు చేసే వాళ్ళు శిక్షించండి సార్, అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ గారి మాటల్ని నేను స్వాగతిస్తున్నా. ఆయన చెప్పిన ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? తప్పు చేసే వాళ్ళని మేము అదే అంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమేం మంచోళ్ళని అనట్లేదే, ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తూ తప్పులు చేస్తున్న వాళ్ళని అంటున్నాం. ఎస్, అదే సురేష్ గారు ఇక్కడ వస్తుంది. ఇక్కడ చెప్పింది కూడా కంట్రోల్లో పెట్టుకోకపోతే ఎలా, చర్యలు తీసుకోకపోతే ఎలా, ఒక పార్టీకి సంబంధించిన నాయకులే ఇలాంటివి చేస్తున్నప్పుడు సరే మీ ఆదేశాలతో చేస్తున్నారు లేదా వాళ్ళు వ్యక్తిగతంగా చేస్తున్నారు పక్కన పెడితే, అక్కడ కనిపించేది మీ వాళ్ళు చేస్తున్నది కనిపించినప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? అట్ ద సేమ్ టైం మీరు చెప్పారు ఇప్పుడు పీపీపీ విధానం మీద, అలాంటి వాటి మీద డెఫినెట్గా మీరు చెప్పచ్చు దీనివల్ల ప్రజలకు ఇది నష్టం, ఇది లాభం. అలాగే ఒక కంపెనీ గురించి వస్తున్నాయి, ఈ కంపెనీ గురించి లాభం ఉంది, ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఇలాంటి వాటి మీద నిజంగా ఈ మాటలు యుద్ధం జరిగితే బాగుంటుంది. కానీ ఇంకా ఎంతసేపు మేము వస్తే అరెస్టులు చేస్తాం, మీరున్నారు కదా అని మీరు ఇచ్చేందుకుండకండి, రేపు మేము వచ్చాక ఇంకోటి అవుతుందంటే ఇది ఎలా కనిపిస్తుంది? ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ఈ మాటల యుద్ధాల? సార్ మంచి పాయింట్స్ చెప్పారు. నేనేమంటానంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అమరావతిలో కాంట్రాక్టుల ధరలు ఏ రకంగా రెట్టింపయ్యాయి? అది దోపిడి కదా? 3,000, 4,000, 7,000 రూపాయల చదరపు గజానికి అయ్యేటువంటి నిర్మాణ ఖర్చులను ఈ రోజు 17,000, 20,000, 30,000 ఇష్టారీతిన ధరలను పెంచేసి అంచనా వేయాలని కాంట్రాక్టర్లకు కట్టుబెట్టడం అన్నది ప్రభుత్వ ప్రజాధనాన్ని దోపిడీ చేసుకోవడం కాకుండా మరేమిటి? ప్రైవేటు కంపెనీలకు 99 పైసలకు విలువైనటువంటి ప్రజల ఆస్తి ప్రభుత్వ భూములను 99 పైసలకు దిక్కుముక్కు లేని కంపెనీలకు కేటాయిస్తుంటే అది దోపిడీ కాకుండా మరేమిటి? ఈ రోజు లూలు కంపెనీకి కేటాయించినటువంటి విలువైన భూముల సంగతి ఏంటి? పక్క గుజరాత్ రాష్ట్రంలో భూములు కొనుక్కుంటున్నారు, తెలంగాణ రాష్ట్రంలో కొనుక్కుంటున్నారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు విలువైనటువంటి భూములను ఈ ప్రభుత్వం అప్పనంగా అప్పచెబుతోంది? మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీని మీద స్పందించరు? ఎక్కడ న్యాయం? ఇది జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నిస్తే కూడా తప్ప. ఈ రోజు మా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కట్టలేమంటున్నారు, మరి ఈ కాంట్రాక్టర్లకు ఏ రకంగా కట్టి పెడుతున్నారు? ఆస్తులను ఎట్లా కట్టబెడుతున్నారు? ఇది న్యాయమా? జరుగుతున్నటువంటి అరాచకాల పైన మేము ప్రశ్నిస్తే తప్పు అంటారు. ప్రజా వ్యతిరేక విధానాలని ప్రతిపక్షము ఎప్పటికప్పుడు ఎండగట్టడం ప్రజాస్వామ్యంలో ఒక విధి కర్తవ్యం కదా. సురేష్ గారు, మీరు వీటి మీదే ప్రశ్నిస్తే నిజంగా ఆన్సర్ అలా ఉంటదేమో. మీరు వీటి మీద స్పందిస్తున్నారు, మీరంటే మీరు కాదు, ఇప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా స్పందిస్తున్నా కూడా ఇది అక్కడికే వస్తుంది కదా. రైట్, ప్రస్తుతం మంత్రి దాసరి ఉదయశ్రీ యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్ అండి. ఉదయశ్రీ గారు వస్తాను, ఉదయశ్రీ గారు మీ దగ్గరకు వస్తాను. హేమకర్ గారు వాయిస్ తీసుకున్నాను. హేమకర్ గారు ఏం చెప్తారు మీరు? సార్ నమస్తే. ముందుగా మీకు నమస్తే, ప్రైమ్ వీక్షకులకు, ప్యానల్ లో ఉన్న మిత్రులు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఇంకొకటి ఎస్పెషల్లీ మా తమ్ముడు సురేష్ కూడా స్పెషల్లీ గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు. తను మాట్లాడిన మాటల గురించి చాలా విధంగా బాధేస్తుంది. ఎందుకంటే మనం సమాజంలో నిజంగానే ఎలా బతుకుతున్నామో ఎలా అనేసి ఆలోచించాలంటే, ఎలా ఉండాలి అనేసి కూటమి ప్రభుత్వం, ఎలా ఉండకూడదు అనేసి వైసీపీ ప్రభుత్వం తేడా చూపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? ఈ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఈ రాష్ట్రం నుంచి ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయినాయి, మీరు మాట్లాడిన మాట్లాడు. ఇదే విధంగా ఎంత మంది భయపెట్టి ఈ రాష్ట్రం నుంచి తరిమేయగలరు. లూలు గురించి మాట్లాడాడు తమ్ముడు ఇంత ముందు. లూలు అంటే ఏదైనా పరిశ్రమలు తక్కువకి ఇచ్చి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తే, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే మన యువతకి వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. ఆ భూములు ఊరికే పెట్టుకుంటే ఏమొస్తుంది? మీరు పేరుకి దాన్ని ఒక లీజుకి ఇచ్చేటప్పుడు పేరుకి ఒకటి ఇస్తాం అంటే వాళ్ళకి కూడా, వీళ్ళకి ఏంటంటే బాధ, వీళ్ళైతే గతంలో వాళ్ళ దగ్గర కోట్లు బ్లాక్ లో తీసుకునేసే వైట్ లో మేము ఎందుకు ఇచ్చామనేసి చెప్పే మాటలు. ఇతను మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన గురించి దీంతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా కూటమి వాళ్ళు మాట్లాడారనే సెన్సర్ మాట్లాడారు. గతంలో సార్ 2019 నుంచి 2024 వరకు వీళ్ళ మాట్లాడిన వాళ్ళంతా కూడా
బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటలు ఈ భూప్రపంచం మీద ఎవరైనా వినగలుగుతారా? దాన్ని సమర్థించింది మీరు కాదా? శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు మీరు విన్నారా? మీరు ఎంకరేజ్ చేసింది కాదా? మంత్లీ వాళ్ళకి పేమెంట్స్ ఇస్తూ ఎంకరేజ్ చేసింది కరెక్టా కాదా? ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ ఈ రోజు మీరు మాట్లాడిన మాటలకి సమాధానం చెప్తూ మాట్లాడిన మాటలు వార్నింగ్ టైప్ లో ఇచ్చారు పవన్ కళ్యాణ్ తప్పితే ఇక మీదటైనా మీ పద్ధతులు ఇప్పుడు మార్చుకోవడానికి సరే. అదే విధంగా ప్రభుత్వంలో